అన్న ఎన్టీఆర్ గారు రాజకీయ వారసుడు ఎవరు? ప్రస్తుతం టీడీపీ పార్టీలో అయితే ఈ అంశం విపరీతంగా చర్చకు వస్తుందంట. అదేంటి, నారా చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని ప్రస్తుతం హ్యాండిల్ చేస్తున్నారు కదా అనుకోవచ్చు. సో నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ పగ్గాలను యువనాయకుడిగా ఎవరు పట్టుకోబోతున్నారు అంటే ఎవరికి ఇవ్వబోతున్నారు? ఒకటి నారా లోకేష్ గారని అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఈ మధ్య అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అయితే తరచూ వస్తూ ఉండడంతో టీడీపీ పార్టీ నేతల్లో కూడా కొంత అయోమయం అన్నది నెలకొందంట. ఎందుకంటే నారా లోకేష్ గారు టీడీపీ పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం మంత్రిగా కూడా ఉన్నారు. మంగళగిరి ఎమ్మెల్యేగా టీడీపీ పార్టీలో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే ప్రస్తుతం సినిమాలలోనే బిజీగా ఉన్నారు. ఆయన పాలిటిక్స్ గురించి ఎక్కడ కూడా మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. అయితే కొంతమంది రాజకీయ నేతలు కావాలని పదే జూనియర్ ఎన్టీఆర్ గారి ప్రస్తావన అయితే ఈ టీడీపీ పార్టీలోకి తీసుకొని వస్తున్నారు. ఎందుకు అట్లా చేస్తున్నారంటే వారు రాజకీయాల కోసమే ఇట్లా చేస్తూ ఉన్నారు. సో లక్ష్మీ పార్వతి గారు అయితే మొన్న ఒక సంచలన కామెంట్స్ అయితే చేశారు. అన్న ఎన్టీఆర్ గారి సమాధి ముందే కొడుకు బిడ్డలు వారసులు అవుతారు కానీ కూతురు బిడ్డలు ఎట్లా వారసులు అవుతారు అనే ఒక లాజిక్ అయితే లక్ష్మీ పార్వతి గారు తీసుకొచ్చారు. సో కాబోయే టీడీపీ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ అంటూ ఆవిడ ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ గారికి మద్దతు ఇచ్చినటువంటి అంశం అయితే అందరూ చూసినటువంటిదే. సో ఇదంతా లక్ష్మీ పార్వతి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. సో ఇంకా రీసెంట్గా వచ్చేసి అసదుద్దీన్ ఓవైసీ హైదరాబాద్ ఎంపీ, సో ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు కీలక సూచనలు అయితే చేశారు. ఏంటంటే మీరు తొందరగా నారా లోకేష్ గారికి బాధ్యతలు అప్పచెప్పండి. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా పార్టీలో లేరు కదా, ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది, ఆయన ఏమన్నా నారా లోకేష్ గారికి అడ్డం రావచ్చేమో అనే విధంగా ఆయన మాట్లాడడం అయితే జరిగింది. సో మొత్తానికైతే టీడీపీ పార్టీలో ప్రస్తుతం నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ గా వారైతే జరుగుతుంది. మరి టీడీపీ నేతల్లో ఎంతమంది నారా లోకేష్ గారిని ప్రోత్సహిస్తున్నారన్నది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ఇక జూనియర్ ఎన్టీఆర్ గారికి టీడీపీ పార్టీలో ఎంతమంది సపోర్ట్ చేస్తారు అన్నది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. సో మొత్తానికి అన్న ఎన్టీఆర్ గారి రాజకీయ వారసుడు ఎవరు అన్నది వచ్చేసి తెలుగు ప్రజల్లో అయితే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సో చంద్రబాబు నాయుడు గారు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ గారు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో ఇంకా టీడీపీ పార్టీ బాధ్యతలను కూడా నారా లోకేష్ గారే చేపడతారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అని అందరికీ తెలిసినటువంటి అంశమే ఇది కూడా. సో రాజకీయ నాయకులు ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకునే కోసం వాళ్ళైతే ఇప్పుడు నారా లోకేష్ గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇద్దరిని కంపేర్ అయితే చేస్తున్నారు. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఎప్పుడే చెప్పారు రాజకీయాలకు నాకు సంబంధం లేదు, నేను సినిమా ఇండస్ట్రీలో ఉంటానని. సో ఇప్పుడు మరి వారి పేరు తీసుకురావడం నారా లోకేష్కు అలాగే చంద్రబాబు నాయుడుకు అలాగే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి వాళ్ళు ఇంకా గొడవలు పెట్టేదానికైతే ఇట్లా మాట్లాడుతున్నారు. సో టీడీపీ పార్టీకి కాబోయే రాజకీయ నాయకుడు నారా లోకేష్ గారే, ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.